హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మునక్కాయ సాంబార్ ఎలా రెడీ చేసుకుందామో చూడండి. మునక్కాయలు, పచ్చిమిర్చి, టమాటోస్, 1 ఆనియన్ తీసుకున్నాను. పప్పు మెత్తగా ఉడకపెట్టేసుకోవాలి. 1 కప్పు చింతపండు రసం. తయారు చేసుకున్న విధానం చూడండి. ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. బాగా మెరూన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, ఒక ఆనియన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక టమాటోస్ వేసుకున్నాను. టేస్ట్కు సరిపడ మాత్రమే వేసుకోవాలి టమాటా. 1 టీ స్పూన్ పసుపు, కరివేపాకు వేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత బాగా వేగనివ్వాలి మెరూన్ కలర్ వచ్చేంత వరకు. ఇలా అయితే సాంబార్ సూపర్ టేస్టీ అవుతుంది. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మెత్తగా ఉడకపెట్టిన పప్పు అందులో వేసేసుకుందాము. వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. బాగా పోసులో కొంచెం బాగా ఉడకనివ్వాలి. మగ్గిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు మునక్కాయలు వేస్తున్నాను. సాంబార్ మరిగేటప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి, టేస్ట్ వస్తుందన్నమాట. 1 టీ స్పూన్ మాత్రమే వేస్తున్నాను, ఎక్కువ వేసుకుంటే అంత బాగుండదు. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మునక్కాయ సాంబార్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి, అందరూ ఇష్టపడతారు, పెద్దల నుంచి పిల్లల వరకు. లాస్ట్లో అయితే కొత్తిమీర వేస్తున్నాను. వేడి వేడిగా రైస్లో తింటే అయితే వడియాలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీ. అందరూ ఇష్టపడతారు సాంబార్ అంటే, ఎవరికి ఇష్టం ఉండదు. వేడి వేడిగా తింటేనే బాగుంటుంది. చాలా టేస్టీ అయిందనమాట మునక్కాయ సాంబార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.